మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనుమానాలు విన్నాయని చెప్పేసి అనుమానం అంటే ఆ ఊర్లో సంబంధించిన అనుమానాలు సార్. నాకు కొంచెం లోకల్ గా చేసినట్టే ఎక్కువ అనుమానాలు ఉన్నాయి. అది కానీ అన్యాయం సార్ ఇది. ఇలా ఇంకా ఎవరికి జరగకూడదు. 60 ఏళ్ళ ముసలావిడ ఆమె ఎలా చేయబుద్ధి అయిందండి ఆమెని. 65 సంవత్సరాల పిన్ని తను అసలు వాళ్ళకి ఎలా ధరించిందో అర్థం కావట్లేదు. తన దొరకాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాద్ జిల్లా నిల్కూరు మండలం రామన్నగూడెం గ్రామంలో దారుణం చోటేసుకుంది. 65 సంవత్సరాల వృద్ధురాలని అతి కిరాతకంగా ఇంటర్ నిర్దిస్తుండగా పల్లెపు పద్మ అనే మహిళని 60 సంవత్సరాల మహిళని అతి కిరాతకంగా చంపారు దుండగులు. మరి ఎందుకు చంపారు ఏంటనేది మాత్రం ఎవరికి ఇంకోవారు కూడా అంతపట్టని పరిస్థితి ఉంది. అంటే దొంగతనానికి వచ్చి దొంగలు ఆమెని అంటే విమర్శించి సంబంధించిన అలా చేస్తారా లేక ఇంకా ఇతర ఏదైనా కారణాలు మాత్రం తెలియాల్సింది. స్థానికుల సమాచారం అంటే పోలీసులు మొత్తం కేసు నమోదు చేసుకుని బాడీని మొత్తం మహబాద్ పోస్ట్ మార్టం తీసుకొచ్చి ఇక్కడ విచారించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మరి ఏం జరిగింది, మరి ఇంట్లో ఒక్కతే ఎలా నిర్దిస్తుంది, ఏం జరిగింది, మరి అక్కడికి వివరించారు అని పూర్తి విషయాలు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తీసుకుని ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఏం జరిగిందమ్మా అసలు? సార్ నా పేరు రాధిక, మేము హైదరాబాద్ లో ఉంటాం. చనిపోయిన తను మా పిన్ని అంటే మా తోటికోడల వల్ల మదరు. అయితే మేము అక్కడ హైదరాబాద్ లో ఉంటాం, తను మా ఊర్లో ఉంటది. తను వాళ్ళ అత్తగారు ఇంట్లో కాకుండా మా ఊర్లో ఉంటది, రామన్నగూడెం, అది నెల్లికూరు దగ్గర రామన్నగూడెము. అక్కడే ఉంటది. తను ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఊడ్చల్కొని ఉంటది. అయితే ఈ రోజు మార్నింగ్ ఇంకెవరు ఇంటి పక్కన వాళ్ళు చూసారంట, ఈమె లేవలేదు, ఊడ్చల్లలేదు, ఇంకా ఏమైందని వచ్చి చూసేసరికి తను ఘోరంగా అసలు చూడలేకుండా ఉందంట. రాత్రే జరిగినట్టుగా ఉంది. కానీ మేమెవరం లేము ఇంట్లో. పక్క ఇంటి వాళ్ళు చూసి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూసినప్పుడు చూడలేకుండా ఉన్న సిచ్యువేషన్ లో పడిపోయింది. తను అతి కిరాతకంగా ఘోరంగా చంపిరు తనని. అసలు వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళని చాలా శిక్షించాలని కోరుకుంటున్నాము. 65 సంవత్సరాల పిన్ని తను అసలు వాళ్ళకి ఎలా ధరించిందో అర్థం కావట్లేదు. తనకు సొమ్ము లేదు, డబ్బు లేదు తన దగ్గర, కనీసం ఒంటి నిండా కండ కూడా లేదు. అట్లా ముసలమ్మని పట్టుకొని వాళ్ళు ఎలా చేశారో అర్థం కావట్లేదు. చాలా కిరాతకంగా అంటే చేసి చంపేసిరు. దొరికితే ప్రతి ఒక్కరిని మాత్రం అసలు వదిలిపెట్టొద్దు సార్. మేము చాలా ఖండిస్తున్నాం. దీంట్లో మాకైతే న్యాయం జరగాలి, వాళ్ళు దొరకాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి, అసలు ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళని బతకనివ్వద్దు. ఇంకా ఎంతమంది జీవితాలతో ఇంకా ఆడుకుంటారు వాళ్ళు. తననే చూసిరంటే ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారో ఎంతమంది చెప్తున్నారు వాళ్ళు. అంటే చూసి చెప్తున్నారు అంటే వాళ్ళు వచ్చిళ్ళు వెళ్ళారు, దొంగతనానికి రాలేదు, ఒంట్లేదు, దొంగతనం ఏం జరగలేదు చెప్తున్నారు. అది చేశారంట సార్ వాళ్ళందరూ పోలీసు వాళ్ళు బట్టలు లేకుండా మొత్తం ఒంటి మీద ఏం లేకుండా తల్లి కడుపులో నుంచి ఎట్లా ఉడుతుందో అట్లనే ఉందంట ఇంట్లో. తను పడుకునే మంచంలో కూడా లేదంట, కింద పక్కన పడిపోయిందంట. పోలీసు వాళ్ళందరూ వచ్చి చూసారు. మేము కొంచెం లేటుగా వచ్చాము. ఇంటి పక్కన వాళ్ళు చూసిన వాళ్ళు ఇచ్చారంట సార్. ఊర్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చూసిన వాళ్ళు. తను వచ్చి లేవలేదు ఏంటని చూస్తే ఊడ్చల్తుంది కదా ఈ పర్సన్, ఇంకెందుకు లేవలేదు అని చూస్తే తను ఘోరంగా పడిపోయిందంట. ఇంకా పక్కన చూసి భయపడి వెళ్ళి ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అందరికి చెప్పడం తోటి వాళ్ళందరూ వచ్చి చూసిరంట. చూసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వచ్చేసరికి పోలీస్ వాళ్ళు ఇట్లా అందరు వచ్చారు సార్. వచ్చారు సార్. మా తోటి కోడలు అని చెప్పాను కదా, తను రెండో కూతురు, ఆ పిన్నికి రెండో కూతురు, ఆమె పద్మ కూతురు, రెండోగా ఆమె మా మరిదికి చెప్పండి అమ్మా. మా వారికి ఫోన్ వచ్చేది, తర్వాత మా వారు నాకు చెప్పారండి. చెప్పారమ్మా అంటే మా వారికి అంటే ఊరు నుంచి ఎవరు వచ్చారో ఫోన్ తెలియదు, నాకు క్లారిటీగా తెలియదు. ఏమని చెప్పారమ్మా? అంటే ఇలా అయిపోయిందని చెప్పారంట మా వారికి. నాకు మా వారు ఇంట్లో చెప్పలేదు, వస్తుంటే కార్లో చెప్పారు ఇలా జరిగిందని చెప్పారు. ఇంటి దగ్గర చెప్తే షాక్ అవుతానని చెప్పారు. ఊర్లో గిట్ల ఏమన్నా తగాదాలు, భూపావాదాలు లేదు, అక్కడ భూమి అయితే ఏం లేదు. మాకు ఊర్లో ఉంటది. మా ఊర్లో తిర్లాపురం, మా అమ్మ వాళ్ళ సొంత ఊరు మాది తిర్లాపురము. అక్కడే అమ్మ కొంచెము ఒంట్లో ఇక్కడ ఉంటది అన్నట్టు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో. మేము అందరం హైదరాబాద్ లో ఉంటాము. ఒక్కతే ఉంటదా? ఒక్కతే ఉంటది. ఒక 6 years అయింది. ఒక్కతే అన్ని చేసుకుంటది. అప్పుడు మీరు చెప్పండి అమ్మా. అదే సార్, అదే సేమ్, అదే ఇక అంతే. ఇక ఇన్ఫర్మేషన్ సేమ్, ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ మాకు తెలుసు అంతవరకే. కానీ అన్యాయం సార్ ఇది. ఇలా ఇంకా ఎవరికి జరగకూడదు. ఒక తల్లి స్థానంలో ఉన్న ఆమెని, అంత పెద్ద వయసున్న ఆమెని అలా చేయడానికి వాళ్ళకి ఎట్లా మనసు ఒప్పింది? ఆ రాక్షసులని నిజంగా ఈ
ఘోరంగా ఎన్కౌంటర్ చేసి పడేయాలి సార్. ఇంకొకరు చూసి భయపడాలి, సిచ్యువేషన్ చూసి ఇంకొకరికి చేయాలంటే కూడా భయపడాలి, అలా వణుకు పుట్టియాలి. ఎంతమంది ఇట్లా అయిపోతారు సార్. అసలు ఆడవాళ్ళకి అసలు సెక్యూరిటీ లేకుండా పోయింది ప్రపంచంలో. అన్యాయం సార్ ఇదైతే. అసలు ఆ మనిషిని చూస్తే ఎలా అనిపిస్తుంది సార్? 60 ఏళ్ళ ముసలావిడ ఆమె, ఎలా చేయబుద్ధి అయిందండి ఆమెని? అసలు ఆమెను చూస్తేనే బాధేస్తుంది. క్రూరంగా చంపేశారు సార్. మొత్తం కన్నుగుడ్డంతా ఇట్లా వాసిపోయింది, కాళ్ళు అన్ని కమిలిపోయి ఉన్నాయి, వేళ్ళు విరిసేశారు, కాళ్ళన్నీ విరిసేశారు. ఆమెను చూస్తే అసలు గర్భగుళ్ళో అమ్మవారు ఉన్నట్టుగా చిన్న పసిపిల్లల మనస్తత్వం లాగా ఉంది ఆ మనిషి. ఎలా చేయబుద్ధి అయింది సార్? అసలు వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు లేరు, అమ్మ లేదా వాడికి? ఇంత అన్యాయంగా ఎలా చేశారు అసలుకి? ఖచ్చితంగా పోలీసులు ఏదో ఒకటి కఠినమైన చర్య తీసుకొని అండ్ శిక్ష వేయాలి సార్. మాకు న్యాయం జరగాలి. దొంగతనానికి రాలేదు అంటే ఇంట్లో ఉన్న బంగారం అట్లా దొంగతనం అంటే అసలు అక్కడ ఏం లేదు సార్. అలా అనుకోవడానికి అక్కడ సిచ్యువేషన్స్ ఏం లేవు, ఇంట్లో కూడా ఏం లేదు, ఒంటి మీద ఏం లేదు. ఆ మనిషిని చూస్తేనే అర్థమైపోతుంది సార్ మీకైనా కూడా. మనిషిని చూస్తే వండుకునే గిన్నెలు తప్ప కూలి పని చేసుకుంటది. ఎవరైనా ఏదైనా పెట్టినా కూడా తినే మనిషి కాదు ఆమె. మేము ఉండట్లేము సార్. మా అమ్మ వాళ్ళు, మా మేనమ్మ, మా మర్దలు అనమాట, తమ్ముడు భార్య వల్ల అమ్మ ఇది జరిగింది. మా ఇంట్లోనే ఉంటది అమ్మ వాళ్ళ ఇంట్లో. అదే వాళ్ళు చర్యలు తీసుకుంటాం అంటున్నారు సార్. ఖచ్చితంగా వాడికి శిక్ష పడేలాగా చేస్తామనేసి అంటున్నారు సార్. మీకు న్యాయం జరుగుద్దమ్మా అంటున్నారు. చూడండి ఎంత కిరాతకంగా వివరించాలో తెలుస్తుంది. ఇక్కడికి కనీసం 65 సంవత్సరాల రుద్రాలు ఇంట్లో ఒకటే ఉంటుంది 6 సంవత్సరాలుగా ఆయన చెప్తున్నారు. వాళ్ళకు మాటల్లో మాత్రం ఎంత ఆవేదన చెప్తున్నారు.